జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఆదిలాబాద్ పట్టణం డైట్ మైదానంలో జరుగుతున్నటువంటి శ్రీ వైష్ణవ ఆయుధ చండీ యాగం, ఆ చండీ యాగంలో భాగంగా ఈరోజైతే సీతారామచంద్రుల శోభాయాత్ర కార్యక్రమం అనేది జరిగిందండి. ఆ వీడియోను నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శోభాయాత్ర అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. ఆదిలాబాద్లోని డైట్ మైదానం నుంచి స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఆ తర్వాత గాంధీ చౌక్, తర్వాత వినాయక్ చౌక్ నుంచి కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ డైట్ మైదానానికైతే ఈ శోభాయాత్ర అనేది చేరుకుంది. శోభాయాత్రలో భాగంగా ఆదిలాబాద్ పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాల నుంచి వేలాది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు ఈ శోభాయాత్రను చూడటానికి రెండు కళ్ళైతే సరిపోలేదండి. ఎక్కడ చూసినా కూడా అంటే ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా జై శ్రీరామ్ అనే నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు కూడా అండి. ఈరోజు సండే అయ్యేసరికి పిల్లలకు కూడా హాలిడే వచ్చేసింది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనేసి ఇంకా ఆ శ్రీరామచంద్రుని నామస్మరణలో నిమగ్నమైపోయారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ వీడియో చూస్తుంటేనే మనకు భక్తిభావంతో మనసంతా పులకరించిపోతుంది. ఈ శోభాయాత్ర అంతా కూడా చాలా అంటే చాలా పవిత్రంగా, డిసిప్లైనెడ్గా జరిగిందండి. ఇక్కడ ముందుగానే అనౌన్స్ చేశారు, లేడీస్ అందరూ కూడా స్వామివారి ఏదైతే రథయాత్ర జరుగుతున్నటువంటి వాహనం ఉందో ఆ వాహనం చుట్టూ కూడా లేడీస్ ఉండాలి, ఆ తర్వాతే జెంట్స్ ఫాలో అవ్వాలని ఇంకా చెప్పేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గాంధీ చౌక్ అండి. ఇక్కడ వచ్చేసి అంటే 4 రోడ్లు కలిసే ప్లేసు. ఇక్కడికి ఇంకా ఈ శోభాయాత్ర అనేది రీచ్ అవ్వగానే ఇక్కడ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం అనేది జరిగిందండి. ఆ పారాయణం జరుగుతున్నంతసేపు కూడా ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, వేల కొలది భక్తులందరూ కూడా ఉన్నారండి. అంతేకాకుండా అంటే ఈ శోభాయాత్రలో పాల్గొనని వాళ్ళు కూడా ఇక్కడ, ఇదంటే మార్కెట్ ప్లేస్ అండి, ఆ షాప్లలో ఉన్న భక్తులందరూ కూడా బయటికి వచ్చేసి ఎప్పుడైతే ఈ హనుమాన్ చాలీసా పారాయణం అనేది స్టార్ట్ అయ్యిందో ఇంకా వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. దగ్గరగా 10 to 12 మినిట్స్ ఇంకా హనుమాన్ చాలీసా పారాయణంతో ఆ గాంధీ చౌక్లో ఎట్లాంటి వేరే సౌండ్స్ ఏవీ లేకుండా ఓన్లీ హనుమాన్ చాలీసా పారాయణంతోనే ఇంకా ఆ ప్లేస్ అంతా కూడా పవిత్రం అయిపోయిందండి. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ఈచ్ అండ్ ఎవ్రీవన్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. హనుమాన్ చాలీసా పారాయణం పూర్తవగానే ఇంకా సీతారామచంద్రుల భజనలతో ఇంకా మళ్ళీ శోభాయాత్ర అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి. ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి భజనలు చేస్తూ చప్పట్లు కొడుతూనే ఇంకా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారండి. అంటే ఈ శోభాయాత్ర జరుగుతుంటే డైట్ మైదానం నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. అక్కడ నేను వీడియో కవర్ చేయడానికి కాసేపు నిలబడ్డానండి. నాకు దగ్గర 40 నుంచి 50 మినిట్స్ వరకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ గ్రౌండ్లో నుంచి బయటికి వస్తున్న వాళ్ళందరినీ కవర్ చేసుకోవడానికి 50 మినిట్స్ పట్టిందండి. మీరు ఒకసారి ఊహించుకోండి ఎంత జనం ఉంటారని. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని అలా ముందుకు వెళ్ళేసరికి ఇంకా ఎక్కడైతే రోడ్స్ వస్తూ ఉన్నాయో అక్కడ నుంచి ఇంకా భక్తులందరూ కూడా యాడ్ అవుతూనే ఉన్నారండి. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలండి. చాలా అంటే చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఈ శోభాయాత్ర అంతా కూడా ప్రశాంతంగా జరగటానికి వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారండి. ఇంకా ఈరోజు సండే అవ్వటంతో
ఈ డైట్ మైదానానికి అంటే మామూలుగా మార్నింగ్ నుంచే పూజా కార్యక్రమాలలో అందరూ పాల్గొన్నారు. డైలీ ఎలా అవుతుందంటే ఇంకా అన్నదానం అయ్యాక కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేవాళ్ళండి. ఈరోజు అలా అస్సలు అవ్వలేదు. మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఇంకా శోభాయాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిట్ చేసే టైం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తి భజనలతో, ఇంకా స్పెషల్గా వచ్చేసి ఇక్కడ జడకొప్పు కోలాటం అనేది వేశారండి. ఆ వీడియోను నేను మీకు ఇంకొక దాంట్లో షేర్ చేస్తాను. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, ఇంకా స్పెషల్ అండి. అట్లాంటివి కూడా మనం అవి మన సాంప్రదాయాలు కదా, అట్లాంటివి కూడా మనం మర్చిపోకుండా ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయంటే చాలా గ్రేట్ కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వెహికల్స్లలో దిగుతూ ఇంకా ఇక్కడ శోభాయాత్రలో పాల్గొంటున్నారండి. ఇంకా ఈ ఆదిలాబాద్ అంతటినీ కూడా చూసినట్టయితే అంటే ఈ శోభాయాత్ర కార్యక్రమం జరిగినంతసేపు కూడా మనం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నట్టుగా అయితే అస్సలు అనిపించలేదండి. మరో అయోధ్యన అన్నట్టుగా అనిపించింది. ప్రతి ఒక్క రోడ్డుకు కూడా ఇట్లా అంటే శోభాయాత్ర జరుగుతుందని ఆ శ్రీరామచంద్రమూర్తి జెండాలను పెట్టేశారు. ఇంకా ప్రతి రోడ్లో కూడా అంతా భక్తులే అండి. ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదాలతో ఇంకా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడిక పూర్తి అలంకరణతో ఉన్నటువంటి వాహనంలో ఆ సీతారామచంద్రుల శోభాయాత్రకి ఈ వాహనం అయితే బయలుదేరింది. అందులో మన పూజ శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు కూడా ఇంకా భక్తులందరికీ దర్శనమిస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీర్వచనాలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామీజీ వారి దివ్య ఆశీస్సులను స్వీకరిస్తున్నారండి. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో స్టార్ట్ అయ్యి ఇంకా అలా ముందుకు కదులుతుంటే సీతారామచంద్రమూర్తి భజనలు రామ్ సియారామ్ సియారామ్ జై జై రామ్ అంటూ ఆడవాళ్ళు కూడా ఆ పాటలు పాడుతూ పూర్తిగా ఆ శ్రీరామచంద్రమూర్తి భక్తిలో నిమగ్నమైపోయి ఇంకా అక్కడక్కడైతే కోలాటాలు వేస్తూ చప్పట్లు వేస్తూ పిల్లలైతే డ్యాన్స్లు చేస్తూ కూడా ఈ శోభాయాత్ర అనేది చాలా అంటే చాలా వైభవంగా జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, విట్టల 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 హరి ఓం విట్టల అని ఆ పాటకి వీళ్ళంతా కూడా చప్పట్లు కొడుతూ వెళ్తుంటే ఇంకా ఎలా అంటే ఇంకా మనం మాటల్లో అయితే ఈ ఎక్స్ప్రెషన్ అస్సలు చెప్పలేమండి. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా మామూలుగా వేరే పనులు ఉండేసి ఇంకా బయటికి వెళ్ళినటువంటి ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈ శోభాయాత్ర ఎక్కడైతే జరుగుతున్న ప్లేస్లో వాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి, ఇంకా వెహికల్స్ని ఆపేసి ఇంకా హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనడం కానీ, ఇంకా ఈ శ్రీరామచంద్రమూర్తి భజనలు జరుగుతున్నటువంటి ప్లేస్లో అలా కాసేపు వాహనాలు ఆపేసి ఇంకా వాళ్ళు కూడా ఈ భక్తి భజనల కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారండి. ఇక్కడ చూడండి స్వామివారి వాహనం ఎలా అయితే మూవ్ అయిందో ఇక్కడ చూస్తున్నారు కదా. మన మహిళా మనులందరూ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి భజనలు చేస్తూ వస్తున్నారండి. మీరు అలా చూస్తూ ఉండండి, ఇంకా ఈ క్యూ అనేది అయిపోదండి. నేను చెప్పాను కదా, ఆ డైట్ మైదానంలో నుంచి ఓన్లీ లేడీస్ రావటానికి నాకు 40 to 50 minutes ఈ వీడియో కవర్ చేసుకోవడానికి పట్టిందండి. చూడండి ఇంకా ఎంతమంది వస్తున్నారో. ప్రతి రోడ్డు కూడా జై శ్రీరామ్ అని నినాదాలతో ఇంకా శ్రీరామచంద్రమూర్తి భక్తి భావంతో నిండిపోయిందండి ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా. 3 నుంచి 4-4:30 గంటల వరకైతే ఈ శోభాయాత్ర కార్యక్రమం అనేది జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఎట్లాంటి అడ్డంకులు కానీ ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఎంతో భక్తి భావనతో ఇంకా సంపూర్ణమయ్యిందండి. మనకు ఇంతటి అదృష్టం అని కాదండి, పుణ్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ పాదాభివందనం కంపల్సరీ చేసుకోవాలండి.
ఎందుకంటే ఆదిలాబాద్ పట్టణంలో ఎన్నడూ జరగనటువంటి కని విని ఎరగని రీతిలో శ్రీ వైష్ణవ ఆయుధ చండీ యాగాన్ని స్వామీజీ వారే జరిపిస్తున్నారు. ఇదండి సీతారామచంద్రమూర్తుల శోభాయాత్ర వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.